హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే ఇందిరా మిల్‌లకు సంబంధించి చాలా మందైతే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎల్1, ఎల్2, ఎల్3లో ఎవరైతే ఉన్నారో ఈ కేటగిరీలకు సంబంధించి చాలా వరకు ఈ ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి సర్వేయర్ నేము, అలాగే ఫోను నంబర్ కనిపించట్లేదన్నా అని చెప్పి చాలా మందైతే కామెంట్ అయితే పెడుతున్నారు. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేశాను. విత్ ప్రూఫ్ తోటి. ఎందుకంటే మీ ముందుకు రావాలి, మేము కనిపించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని ఛానల్స్‌లో వాస్తవానికి నాకు గూడా కొంతమంది సబ్‌స్క్రైబర్స్ పంపించారు. "అన్న ఇది ఒకసారి మీరు వాచ్ చేయండి" అని జెప్పేసి. దీని గురించి నేను పూర్తి ఎంక్వైరీ చేశా. ఇప్పుడు చాలా మంది మీకు డౌట్ రావచ్చు. ఎల్1, ఎల్2లో ఉన్న వాళ్ళకు సర్వేయర్ నేమ్ రాకపోతే, ఫోను నంబర్ రాకపోతే వీళ్ళకి ఇల్లు అనేది రద్దయిపోయినట్టే, వీళ్ళని పక్కకు పెడతారు అని జెప్పేసి కొన్ని యూట్యూబర్స్, కొంతమంది యూట్యూబర్స్ వీడియో చేశారు. అవి నేను గూడా చూసాను. మనకు కూడా సబ్‌స్క్రైబర్స్ పంపారు. ఇప్పుడు ఎల్3 అన్నప్పుడు ఆల్రెడీ ఎల్3లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళని పక్కకు పెట్టారు. అంటే ఎల్3ని లిస్ట్‌లో తీసుకోలేదు. అంటే ఎల్3 అంటే ఆల్రెడీ ఇనెలిజిబిలిటీ, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లుంది, లేదా ఫోర్ వీలర్ ఉంది. ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళనంటే పక్కకు పెట్టడం అనేది జరిగింది. అలాంటి వారికి గూడా సర్వేయర్ నేము, ఫోను నంబర్ కనిపించట్లేదు. మీరొకసారి ఇది గమనించాలి క్లియర్‌గా. ఇప్పుడు ఎల్1, ఎల్2లో సర్వేయర్ నేమ్, ఫోను నంబర్ కనిపించకపోతే మీకు ఇల్లు రద్దవుతుందని జెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ చెప్తున్నాయి. అదే ఎల్3లో ఆల్రెడీ లిస్ట్‌లోనే లేరు వాళ్ళు. ఎల్3 అంటే ఆల్‌మోస్ట్ వాళ్ళు రిజెక్టెడ్ పర్సన్సు. మరి వాళ్ళయి గూడా కనిపించట్లేదు గదా! దానికి సంబంధించిన ప్రూఫ్ కావాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి. మన మన వీడియోస్ కామెంట్ చెక్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ 3 డేస్ కింద. వాళ్ళు కామెంట్ ఆల్రెడీ పెడుతున్నారు. అన్న మేము ఎల్3లో ఉన్నాం. ఇప్పుడు సర్వేయర్ నేమ్ చూపెట్టట్లేదు. ఫోను నంబర్ చూపెట్టట్లేదు. మరి మేము రిజెక్ట్ అయినట్టు ఏంటంటే ఆల్రెడీ ఎల్3 అంటేనే ఆల్రెడీ రిజెక్టెడు. అంటే వాళ్ళని పక్కకు పెట్టారు. మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఎల్1, ఎల్2. ఎల్1, ఎల్2 ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే ఎలిజిబుల్‌లో తీసుకున్నారు. ఏందంటే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్లనో, లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్లనో ఈ ఎల్1, ఎల్2, ఎల్3 మూడిటికి సంబంధించి సర్వేయర్ నేమ్, ఫోను నంబర్ అనేది కనిపించట్లేదు. దీనికి సంబంధించి మనం అధికారులను గూడా అడగడం జరిగింది. వాళ్ళు గూడా అదే చెప్తున్నారు. ఇది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది సార్. ఇది క్లియర్ అవుతుంది. మీకు మళ్ళీ అప్‌డేట్ అవుతుంది. ఎందుకంటే మీరొకసారి గమనించొచ్చు. లాస్ట్ టైమ్ గూడా చాలా మందికి ఎల్1, ఎల్2, ఎల్3 ఇట్లా లిస్ట్ వచ్చిన తర్వాత గూడా మళ్ళీ అది ఎగిరిపోయి మళ్ళీ సర్వే కంప్లీటెడ్ అని చూపెట్టింది. ఆ తర్వాత మళ్ళీ 2 డేస్‌కు అప్లికేషన్ సెర్చ్ వచ్చింది. మళ్ళీ అప్లికేషన్ సెర్చ్‌లో మళ్ళీ ఎల్1, ఎల్2, ఎల్3 మళ్ళా కేటగిరీల వైస్‌గా చూపెట్టడం అయితే జరిగింది. ఇది గూడా సేమ్ అంతే. మీరు దీని కోసం టెన్షన్ పడనవసరం లేదు. ఇక్కడ చాలా మంది కామెంట్ పెడుతున్నారు కాబట్టి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి మీ ముందుకైతే వచ్చాను. ఎవరైతే ఇలా పెట్టారో వారు క్లియర్‌గా అడగండి. ఇది ఎందుకు పెట్టారు? మీరెక్కడ తెలుసుకున్నారు? ఏంటి? ఒక వీడియో ప్రూఫ్ లేకపోతే ఆడియో ప్రూఫ్ తోటో పెట్టమని చెప్పండి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా? ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పాను. ఎల్3లో ఎవరైతే ఉన్నారో వారు ఆల్రెడీ రిజెక్టెడ్ పర్సన్స్, అది మీకు కూడా తెలుసు. మరి వాళ్ళకు కూడా సర్వేయర్ నేమ్, ఫోను నంబర్ కనిపించట్లేదు. అంటే మీరు కొంత గమనించాలి. ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ మాత్రమే తప్ప, ఈ ఎల్1, ఎల్2లో సర్వేయర్ నేమ్, ఫోను నంబర్ లేనంత మాత్రాన మిమ్మల్ని పక్కకు పెట్టినట్టు గాదు. మీరు రిజెక్ట్ చేసినట్టయితే కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది నిరుపేదలైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వమే డబుల్ బెడ్‌రూమ్ కోసం ఎదురు చూసి ప్రభుత్వం మారింది. కొంతమందికొచ్చాయి. మిగతా వారికి రాలేదు. అయినప్పటికీ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయినప్పటికి గూడా ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో కొంచెం వ్యత్యాసం ఉండడం వల్ల, సర్వే రిపోర్ట్‌ల వల్ల ఈ ఇందిరమ్మ ఇల్లు కొంచెం డిలే అవుతుంది. ఏదైనప్పటికి గూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వకున్నా గూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కంపల్సరీ ఇండ్లయితే కట్టించాల్సిందే. మీకైతే ఇవ్వాల్సిందే అమౌంటు. దీనికి సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ ఉన్నా మీకు మరొక వీడియో ద్వారా మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చేయాల్సిందల్లా ఇంకొకటి మెయిన్ మన ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసి, లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయడం మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క లబ్ధిదారునికి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క పేదవాడు లబ్ధి చేకూరేలా మనమైతే వీడియోస్ అయితే చేస్తాం. ఎందుకంటే చాలా మంది నాకు కాల్స్ గూడా చేస్తున్నారు. "అన్న కొంచెం దీనిపైన కొంచెం మీరేమైనా చెప్పండన్న, మీరు కనుక్కోండన్న మీరు" అని చెప్పి చాలా మంది. అందుకే ఈ వీడియో ద్వారా మీ ముందుకైతే వచ్చాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చేశాను. ఎల్1, ఎల్2, ఎల్3 గురించి సర్వేయర్ ఫోను నంబర్ కనిపిస్తలేదు. ఆ వీడియో గూడా చూడండి. విత్ ప్రూఫ్‌తో మీ ముందుకైతే ఒక వీడియో అయితే చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్‌టీవీ. నేను మీ అభి.